ఈ రోజు మనం చూసిన మార్కెట్ సిచ్యువేషన్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఇలాంటి రోజులు మనకి ప్రాఫిట్ కన్నా ఎక్కువ కొన్ని లెసన్స్ అయితే నేర్పిస్తాయి. సెన్సెక్స్ 1700 పాయింట్స్ పడిపోవడం, నిఫ్టీ 22,300 కిందకి రావడం, మార్కెట్లో ల్యాక్స్ ఆఫ్ క్రోర్స్ వైపౌట్ అవ్వడం, ఇది చాలామందికి ఒక క్వశ్చన్ అనేది క్రియేట్ చేస్తుంది. మార్కెట్లో ఎగ్జాక్ట్గా ఏం జరుగుతుంది అని చెప్పి. మరి ఇంకా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటి, ఇప్పుడు ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్ ఏం తెలుసుకోవాలి? ఈరోజు మనం ఈ టాపిక్ని కామ్గా స్టెప్ బై స్టెప్గా క్లియర్గా అర్థం చేసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాం. ముందుగా ఏం జరిగిందో అనేది సింపుల్గా చూద్దాం ఫ్రెండ్స్. మార్కెట్ సడన్గా హెవీగా పడిపోయింది. ఆల్మోస్ట్ అన్ని సెక్టర్ కూడా రెడ్లోనే ఉన్నాయి. బ్యాంక్స్, ఫైనాన్షియల్ కంపెనీస్, లార్జ్ క్యాప్ స్టాక్స్ చాలా వరకు ప్రెజర్లోనే ఉన్నాయి. అంటే సింపుల్గా చెప్పాలంటే మార్కెట్లో కాన్ఫిడెన్స్ అనేది తగ్గింది. కాన్ఫిడెన్స్ తగ్గితే ఇన్వెస్టర్స్ అనే వాళ్ళు సెల్లరింగ్ అనేది స్టార్ట్ చేస్తారు. అది మనం ఈరోజు క్లియర్గా చూసాం. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఎందుకు ఇలా జరిగిందని చెప్పి. ఇది ఒక సింగిల్ రీజన్ వల్ల అయితే కాదు ఫ్రెండ్స్, మల్టిపుల్ రీజన్స్ కలిసి మార్కెట్ని డౌన్కి తీసుకెళ్తాయి. ముందుగా బిగ్గెస్ట్ రీజన్ గ్లోబల్ సిచ్యువేషన్ అండ్ వార్ టెన్షన్. అంటే యూఎస్, ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య టెన్షన్ పెరిగింది. ఇది చిన్న న్యూస్ లాగా అయితే మనం చూడకూడదు ఫ్రెండ్స్, కానీ మార్కెట్కి ఇది చాలా పెద్ద ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే మార్కెట్కి క్లారిటీ కావాలి, ఫ్యూచర్లో ఏం జరుగుతుందో తెలియాలి. కానీ వార్ అంటే అన్సర్టినిటీ. ఎగ్జాంపుల్తో చెప్పాలంటే మీరు ఒక బిజినెస్ స్టార్ట్ చేశారని అనుకోండి ఫ్రెండ్స్, కానీ రేపు ఏం జరుగుతుందో క్లారిటీ లేకపోతే ఎవరైనా ఇన్వెస్ట్ చేస్తారా? ఎవ్వరూ చేయరు. సేమ్ కాన్సెప్టే మార్కెట్లో కూడా. అన్సర్టినిటీ పెరిగితే ఇన్వెస్టర్స్ సేఫ్ సైడ్కి వెళ్ళడానికి అయితే ప్రయత్నిస్తారు. అందుకే సెల్లింగ్ ప్రెజర్ అనేది పెరిగింది. తర్వాత ఇంపార్టెంట్ రీజన్ ఆయిల్ ప్రైస్ పెరగడం అన్నమాట. అంటే క్రూడ్ ఆయిల్ ప్రైస్ సడన్గా ఎక్కువైతే ఇండియా లాంటి కంట్రీస్కి ఆయిల్ చాలా ఇంపార్టెంట్. ట్రాన్స్పోర్ట్, మ్యానుఫ్యాక్చరింగ్, కంపెనీస్ కాస్ట్ అన్నీ ఆయిల్ మీద డిపెండ్ అయి ఉంటాయి అన్నమాట. ఆయిల్ ప్రైస్ పెరిగితే కంపెనీస్కి కాస్ట్ పెరుగుతుంది, ప్రాఫిట్ తగ్గుతుంది. ప్రాఫిట్ తగ్గితే షేర్ ప్రైస్ కూడా తగ్గుతుంది అన్నమాట. ఇది డైరెక్ట్గా మార్కెట్ని డౌన్కి తీసుకెళ్తాయి అన్నమాట. ఇంకా ఇంపార్టెంట్ రీజన్ బ్యాంకింగ్ సెక్టర్ ఇంపాక్ట్. ఆర్బీఐ ఒక రూల్ని అయితే ఇంట్రడ్యూస్ చేసింది ఫ్రెండ్స్, బ్యాంక్స్ ఫోరెన్ ఎక్స్చేంజ్ పొజిషన్ లిమిట్ చేయాలని చెప్పి. ఇది కొంచెం టెక్నికల్గా ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే బ్యాంక్స్ కొన్ని కరెన్సీస్లో ట్రేడ్ చేసి ప్రాఫిట్స్ అనేవి ఎర్న్ చేస్తాయన్నమాట. ఇప్పుడు ఆ ఫ్రీడమ్ కొంచెం తగ్గిందన్నమాట. సో బ్యాంక్స్కి ఫ్యూచర్లో ప్రాఫిట్ మీద డౌట్ వచ్చిందన్నమాట. అందుకే బ్యాంకింగ్ స్టాక్స్ అనేవి పడిపోయాయన్నమాట. బ్యాంకింగ్ స్టాక్స్ పడితే మార్కెట్ మొత్తం డౌన్కి వస్తుందన్నమాట. తర్వాత గ్లోబల్ మార్కెట్ ఎఫెక్ట్ ఏంటంటే ఇండియా మార్కెట్ ఒకటే కాదు ఫ్రెండ్స్, వరల్డ్లో ఉన్న మార్కెట్స్ అన్నీ కూడా ఇంటర్ కనెక్టెడ్. యూఎస్లో మార్కెట్ పడితే ఏషియాలో కూడా ఎఫెక్ట్ ఉంటుంది. ఈరోజు అదే జరిగింది ఫ్రెండ్స్. యూఎస్, యూరోప్, ఏషియా మార్కెట్స్ అన్నీ డౌన్లో ఉన్నాయి. సో ఇండియా కూడా దాన్నే ఫాలో అయిందన్నమాట. ఇంకో స్ట్రాంగ్ రీజన్ ఎఫ్ఐఐ సెల్లింగ్స్ అనమాట. అంటే ఎఫ్ఐఐ అంటే ఫారెన్ ఇన్వెస్టర్స్, పెద్ద ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు కంటిన్యూస్గా ఇండియా మార్కెట్లో షేర్స్ని సెల్ చేయడం అనేది స్టార్ట్ చేశారు. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీరు ఒక షాప్లో ఉన్నారనుకోండి, సడన్గా పెద్ద కస్టమర్స్ అందరూ బయటకు వెళ్తే షాప్ బిజినెస్ ఎలా ఉంటుంది? సేమ్ కాన్సెప్టే మార్కెట్లో కూడా. బిగ్ మనీ బయటకు వెళ్తే ప్రైజెస్ అనేవి ఆటోమేటిక్గా డౌన్కి వస్తాయన్నమాట. లాస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఏంటంటే రూపీ వీక్ అవ్వడం అన్నమాట. అంటే రూపీ డాలర్తో కంపేర్ చేస్తే వీక్ అయింది. ఫస్ట్ టైం 95 క్రాస్ చేసింది. ఇది ఎంత ఇంపార్టెంట్ అంటే కరెన్సీ వీక్ అంటే ఎకనామిక్ ప్రెజర్లో ఉంది అని చెప్పి దానికి అర్థం. అందుకే ఇన్వెస్టర్స్కి కాన్ఫిడెన్స్ తగ్గిందన్నమాట. సో మార్కెట్లో సెల్లింగ్ కూడా బాగా పెరిగిందన్నమాట. ఇప్పుడు మెయిన్ పాయింట్కి వద్దాం ఫ్రెండ్స్. ఇది క్రాషా లేక నార్మల్ కరెక్షనా అని అడిగితే చాలామంది ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతారు. న్యూస్ చూస్తే ప్యానిక్ ఫీల్ అనేది అందరిలో కలుగుతుందన్నమాట. కానీ ఎక్స్పీరియన్స్ ఇన్వెస్టర్స్ ఎలా ఆలోచిస్తారంటే రీజన్ చూస్తారన్నమాట, ఎమోషన్స్తో రియాక్ట్ అవ్వరు. మరి ఈ సిచ్యువేషన్స్లో ఇన్వెస్టర్స్ ఏం అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ థింగ్, మార్కెట్ ఆల్వేస్ స్ట్రైట్గా అప్పకి వెళ్ళదు ఫ్రెండ్స్. అప్ అండ్ డౌన్స్ అనేది నార్మల్. కానీ ఇలాంటి సిచ్యువేషన్స్లో రిస్క్ ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి బ్లైండ్గా బై చేయడం కరెక్ట్ కాదు ఫ్రెండ్స్. సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ పేషెన్స్. ఇలాంటి టైంలో బెస్ట్ డెసిషన్ ఏంటి అంటే వెయిట్ చేయడం. మార్కెట్ స్టేబుల్ అయ్యాక ఎంట్రీస్ తీసుకోవడం అనేది మంచిది ఫ్రెండ్స్. థర్డ్ పాయింట్ క్యాపిటల్ ప్రొటెక్షన్. ట్రేడింగ్లో మోస్ట్ ఇంపార్టెంట్ రూల్ ఏంటి అంటే ఫస్ట్ సర్వే అవ్వాలన్నమాట, తర్వాతే ఎర్న్ చేయాలి. మీరు క్యాపిటల్ సేవ్ చేసుకుంటేనే నెక్స్ట్ ఆపర్చునిటీలో ప్రాఫిట్ తీసుకోగలుగుతారు. కానీ క్యాపిటల్ లాస్ అయితే గేమ్ కంప్లీట్గా అయిపోతుంది అన్నమాట, ఇంకేం ఉండదు కదా ఫ్రెండ్స్. ఫోర్త్ పాయింట్ ఏంటంటే బిగ్ పిక్చర్ అండర్స్టాండింగ్ అన్నమాట. స్టాక్స్ మాత్రమే చూడకండి ఫ్రెండ్స్, గ్లోబల్ న్యూస్, ఆయిల్ ప్రైజెస్, కరెన్సీ, ఇంట్రెస్ట్ రేట్స్ ఇవన్నీ కనెక్ట్ అయి ఉంటాయి ఫ్రెండ్స్. మీరు ఈ కనెక్షన్స్ని అర్థం చేసుకుంటే మీరు కాన్ఫిడెన్స్గా డెసిషన్స్ తీసుకోగలుగుతారు. ఫైనల్గా కన్క్లూజన్ ఏంటంటే ఈరోజు జరిగింది ఒక లెసన్ ఫ్రెండ్స్. మార్కెట్ ఎప్పుడు మనకి సిగ్నల్ ఇస్తుంది, కానీ మనం ఆ సిగ్నల్స్ని అర్థం చేసుకోవాలి. ఫియర్తో డిసిషన్స్ తీసుకుంటే లాస్ ఒకటే కనిపిస్తుంది ఫ్రెండ్స్. క్లారిటీతో డిసిషన్స్ తీసుకుంటే గ్రోత్ అనేది కానీ ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటి అంటే మార్కెట్లో అన్సర్టినిటీ ఉంది ఫ్రెండ్స్. కాబట్టి కామ్గా ఉండండి, అబ్జర్వ్ చేయండి, ప్లాన్తో మూవ్ అవ్వండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో ఇలాంటి మార్కెట్లో ఎగ్జాక్ట్గా ట్రేడ్స్ ఎలా ప్లాన్ చేయాలి, ఎంట్రీ, ఎగ్జిట్, రిస్క్ మేనేజ్మెంట్ ఎలా ఉండాలని స్టెప్ బై స్టెప్ అయితే చెప్తాను. ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్. మళ్ళీ వచ్చే వీడియోకి వెళ్దాం. జై హింద్.